వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నాడు, నింపి ఉన్నాడు అని ఒక మాట మనకు శాస్త్రంలో చెప్తున్నారు. పూరణాత్, పూరణం అంటే నిండి ఉండుట, అలాగే నింపి ఉంచుట అని కూడా. భగవంతుడు విశ్వంలో ప్రత్యణువు నిండిపోయి ఉన్నాడు. అంతేకాదు తన శక్తుల్ని నింపి ఉంచాడు కూడా. అందుకే పురుష అన్నారు, పూరణాత్ పురుష, నింపి ఉంచాడు కనుక ఆయన పురుషుడు అన్నారు. అది విరాట్ పురుషుడు అని కూడా అంటూ ఉంటాం. ఇది తెలుసుకోక మనం ఏమనుకుంటామంటే మనము కనబడుతున్న ఈ ప్రపంచము ఈ రెండే సత్యం అనుకుంటాం. కానీ మనలోనూ ప్రపంచంలోనూ నిండిపోయి తన శక్తిని నింపి ఉంచినవాడు కూడా ఉన్నాడు. ఆయన్ని మరువరాదు. ఎలా నింపి ఉంచాడు ఋగ్వేదంలో ఒక అద్భుతమైన మంత్రంలో చెప్తారు. అందులో ప్రధానంగా ద్వాం ఇంద్రో హరిధాయసం పృథివీం అన్నారు. ఇక్కడ ద్యావా పృథివీ అని రెండు ఉన్నాయి. ద్యావా అంటే పైన మొత్తం కనబడే అంతరిక్షం మొత్తం కలుపుకుని ద్యావా. ఇక పృథివీ అంటే మనమున్న భూమి. ఈ రెండు మనం చూడాలి. మనమున్న భూమి, ఆ పైన ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆకాశం. ఈ ద్యావా పృథివీల అంతటా కూడా అధారయ ధరితో భూరి భోజనం అన్నారు. ఇక్కడ మొత్తం ఈ రెండింటి నిండా కూడా భూరి భోజనం, విస్తారమైన భోజనాన్ని నింపి ఉంచాడు భగవానుడు అన్నారు. భోజనం అంటే ఇక్కడ మనం అనుభవించే పదార్థములు. ఈ అనుభవించే పదార్థాలన్నీ ఈ రెండిట్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఆకాశం నుంచి వచ్చేటువంటి కాంతి కానీ, వర్షం కానీ, శక్తి కానీ, భూమి నుంచి వచ్చేటువంటి జలములు, అదేవిధంగా ఆహారములు, రకరకాల సస్యాలు, రత్నాలు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నవి. భోజనం అంటే అనుభవించేదని అర్థం. ఇలా మన సృష్టిలో అనుభవించే సమస్త ఐశ్వర్యములు ఎక్కడున్నాయంటే ద్యావా పృథువుల నడుమ ఉన్నాయి. అది భూరి భోజనం, చాలా విస్తారమైన భోజనం ఉంది. అందుకే అనేక యుగాల నుంచి ఈ సృష్టిలో ఎన్నో జీవులు, జంతుజాలములు కలుగుతూ ఉన్నాయి, రకరకాలు అనుభవిస్తూ ఉన్నారు, వెళుతున్నారు. అనుభవించే పదార్థములు, ఐశ్వర్యములన్నీ మొత్తం విశ్వమంతా నిండిపోయి ఉన్నాయి. కనుక మనం దేని మీద ఆధారపడి ఉన్నాం అని ఆలోచించాలి. అయితే విశ్వమంతా భగవంతుని యొక్క ఐశ్వర్యములు నిండి ఉన్నప్పటికీ కూడా నిజంగా భగవద్ రక్ష ఎవరికి వస్తుంది? భగవంతుడు అందరివాడు, అందరిలోనూ ఉన్నవాడు అనే మాట అందరూ అంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకుంటారు. ఒకరు దుఃఖపడుతూ, ఒకరు సుఖపడుతూ. ఒక వ్యక్తి ఒకప్పుడు సుఖపడుతూ, ఒకప్పుడు దుఃఖపడుతూ ఎందుకు ఇలా ఉంటారు? అవి వారి వారి కర్మలను అనుసరించి ఉంటాయి. అయితే భగవద్ రక్ష ఎవరికి లభిస్తుంది అనే దాన్ని ఋగ్వేదంలోనే మరొక మంత్రంలో చాలా గొప్ప భావంతో చెప్పారు. అది భగవానుడా, ఎవడైతే సమిధల కట్ట నెత్తి మీద మోసుకుంటాడో, ఎవడైతే తన తలని తప్పింపజేస్తాడో అతడు నీ రక్షణని పొందుతున్నాడు అన్నమాట. ఇక్కడ మూర్ధానం తతపతే యుద్ధం జభరత్ శిష్విదానో అనే మంత్రంలో తెలియజేస్తున్నారు. అంటే ఇందులో సంకేతంగా చెప్తున్నారు. వేద భాష కూడా గొప్ప సంకేత భాష, అద్భుతమైన భావజాలాలు, అలంకారాలు ఉంటాయి. అలా మనం పరిశీలిస్తే నెత్తి మీద సమిధల కట్ట మోయడం ఏంటి, అదేవిధంగా ఇంకో మాట శిష్విదానో అన్న మాట కూడా ఉన్నారు. అంటే చెమట పట్టేటట్లు కట్టెను మోయుట, అదేవిధంగా తలని తప్పింపజేయుట అన్నారు. దీని అర్థం ఏంటంటే చెమట పట్టేట్టు కట్టెను మోయుట అంటే శారీరక శ్రమ, తలని తప్పింపజేయుట అంటే ఆలోచన. ఇది జ్ఞానం అని అర్థం. అంటే శారీరకంగా శ్రమించాలి, బుద్ధితో ఆలోచన చేయాలి. ఈ రెండు చేసిన వాడికే ఈ ద్యావా పృథివీల్లో నిండిపోయిన సంపదలు లభిస్తాయి, వాడికి భగవద్రక్ష లభిస్తుంది అన్నారు. అంటే ప్రాధాన్యం దేనికి ఇచ్చాడు? శ్రమకి, ఆలోచనకి. అందుకే ప్రతివారు వారి జీవక ఉపాయాలు రెండు రకాలుగా తీసుకుంటారు. శారీరకమైన శ్రమ ఒకటి, బుద్ధితో రకరకాల ఆలోచనలు చేసి ఆ జ్ఞానంతో బ్రతకడం ఒకటి. ఈ రెండూ కూడాను మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప సౌకర్యం. కానీ ఎవడు శ్రమ పడతాడో, ఎవడు అద్భుతమైన బుద్ధిశక్తిని ప్రయోగిస్తాడో వాడు ఈ ద్యావా పృథువుల నడుమ ఉన్నటువంటి ఐశ్వర్యాలను అనుభవించగలడు అని భావం అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి వేద జీవనం శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ శ్రమకి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కొంతమంది ఎక్కువ కాయ కష్టంతో సంపాదిస్తారు, కొంతమంది ఒకచోట కూర్చుని సంపాదిస్తారు. కూర్చుంటే ఉరిక వస్తుందా అంటే వాడు బుద్ధిశక్తితో వ్యూహరచనలు చేస్తే పనికొచ్చే పనులు చేస్తారు. కానీ భగవంతుడు శరీరము, బుద్ధి ఈ రెండూ కూడా మనం వినియోగించి ఈ జగత్తులో ఉన్న సంపదలను అనుభవించగలం. కానీ ప్రపంచమంతా భగవంతుని భోజనాన్ని నింపి ఉంచినప్పటికి కూడా ఒక శారీరకమైన శ్రమ ద్వారా, బుద్ధిగతమైన ఆలోచన ద్వారా మనం వాటిని వినియోగిస్తాం,
అందరూ వినియోగింపజేసేలా చేస్తాం. అందుకే అందమైన భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. అని శ్రమ పడాలి, ఆలోచించాలి. ఏది తనంత తాను రాదు. మరి కష్టాలు వస్తున్నాయంటే దానికో మంత్రం కూడా వేదంలో చెప్పారు. అది ఒకప్పుడు మేము భగవంతుడు ఏర్పరిచిన నియమాలు తప్పడం వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం. భగవంతుడు ఏర్పరిచిన నియమాలు అంటే ధర్మములు అని అర్థం. ఇక్కడ ఈ ధర్మములు శాస్త్రం చెప్పింది. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్మ ప్రమద, ఇలాంటివన్నీ ఎన్నో కనబడతాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవన్నీ ధర్మములే. ఈ ధర్మములు విశ్వ నియమాలు. అవి పాటించడం కొంచెం కష్టం కావచ్చు. ఎప్పుడైనా సరే నియమాలు పాటించమంటే కష్టంగా ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అందుకు ముందు కష్టపడాలి, తర్వాత ఫలితం సంపాదించాలి. తామసిగా బద్ధకంగా కూర్చున్నంతసేపు బాగుంటుంది, కానీ తర్వాత అనారోగ్యాలు వస్తాయి, దరిద్రము వస్తుంది. అందుకే శ్రమపడాలి, కష్టపడాలి. దానికి గాను ధర్మ నియమాలు ఉన్నాయి. ఆ ధర్మ నియమాలు పాటించాలి. ధర్మ నియమాలు పాటించిన వారికి ఆ ధర్మ రూపంలో భగవానుడు సుఖాలను ఇస్తున్నాడు. ధర్మ నియమాలు అతిక్రమిస్తే దుఃఖాలు వస్తాయి. కానీ ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఎలా అనుకోవాలి చెప్తున్నది వేదమే. ఏమనంటే, ఒకప్పటి పాపము అంటే ధర్మ నియమాల్ని దాటివేయడం వల్ల వచ్చిన దుఃఖం చేత మేము ఇప్పుడు బాధపడుతున్నా, దుఃఖానికి మేము చలితులం కాకుండా, చలితులం అంటే కదిలిపోకుండా, దుఃఖం రావచ్చుగాక కానీ దుఃఖం మమ్మల్ని కదిలించకూడదు. అంటే అర్థం, మన మనశ్శక్తిని క్షీణింపజేయకూడదు. దుఃఖం వల్ల మనం క్షీణించిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. అదే చెప్తున్నది ఇక్కడ. ఒకప్పుడు చేసిన పాపంలో దుఃఖాలు వస్తున్నాయి, పాపాలను బట్టి వెతకద్దు. ఇప్పుడు సత్కర్మలు చేయడం చేయాలి. అందుకే ఆ దుఃఖాల నుంచి చలించిపోకుండా మేము ధర్మాచరణ చేస్తే అప్పుడు మాకు లభించేవి కీర్తి, ఆహార సమృద్ధి, బలం, ఐశ్వర్యం తప్పక లభిస్తాయి. ఇది మాట చెప్పారు ఇక్కడ. అంటే భగవానుడి జన్మనిచ్చాడంటే ఇదివరకు పాపఫలాలు పుణ్యఫలాలు అనుభవించుకుంటూ వెళ్ళడమే కాదు ఇక్కడ పరమార్థం. మనల్ని మనం సహనంతో, క్షమతో, కష్టాన్ని సహిస్తూ ధర్మాచరణ చేస్తూ మునుపు చెప్పినట్లుగా శారీరకమైన శ్రమ, బుద్ధిగతమైన ఆలోచన వినియోగించాలి. అయితే ఈ రెండూ కూడా అంటే బుద్ధిగతమైన ఆలోచనా శక్తి లేదా మేధాశక్తి, శరీర శక్తి, ఈ రెండు వినియోగించినప్పుడు తెలుసుకోవాల్సినది ధర్మ నియమాలకు కట్టుబడి ఉండాలి. ఇది చాలా ప్రధానం. ధర్మ నియమాలే ఈశ్వర శాసనాలు. కానీ ధర్మానికి కట్టుబడి శ్రమ చేయాలి. అంతే. కొంతమంది శ్రమపడి పాపాలు చేస్తారు, అలా గొప్ప ఆలోచన చేసి పాపాలు చేస్తారు. అయితే వీడు శ్రమపడ్డారు కనుక, ఆలోచనలు చేశారు కనుక భగవంతుడు రక్షిస్తాడా? అవి ధర్మ నియమాన్ని అతిక్రమించే కనుక భగవద్ రక్షణ ఉండదు. అంటే ధర్మ నియమాలకి కట్టుబడి ఇవి చెయ్యాలనే విషయాన్ని అద్భుతంగా చెప్తున్నారు శాస్త్రాల్లో. అందుకే మానవుడికి శ్రమ అంత ముఖ్యము అని చెప్తూ, అయితే ఈ శ్రమపడడం, సంపాదించడం, మేధాశక్తి ఇవన్నీ చేసినాం దేని మీద ఆధారపడి మనం చేస్తున్నాం? ఇది ఆలోచించాలి. మనం దేని మీద ఆధారపడ్డాం? కొంతమంది అంటారు, నేను దేని మీద ఆధారపడడం లేదండి, స్వయంగా ఈ స్థితికి వచ్చాను అంటుంటారు. కానీ దేని మీద ఆధారపడకుండా ఎవ్వడూ పైకి రాలేడు. తెలుసుకోవాలి. ఇక్కడ ఆధారములు 3 రకాలుగా ఉంటాయని శాస్త్రం చెప్తుంది. త్రివరూధం అనే మాట అది. త్రివరూధం అంటే మనం ఆశ్రయించే స్థానాలు 3 ఉంటాయి. ఒకటి ప్రకృతి, రెండవది మనదైన చైతన్యం, మూడవది తర్వాత చూద్దాం. ఈ రెండు ప్రధానంగా అందరూ మాట్లాడుతుంటారు. బయట ఉన్న ప్రకృతి సహకారం. ప్రకృతి సహకారం అంటే కేవలం పంచభూతాలే కాదు, మన సాటి ప్రాణులు, మానవులు వీళ్ళందరూ ప్రకృతిలో భాగమే. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క సహకారం ఒకటి. రెండవది మనలో ఉన్నటువంటి చైతన్యం యొక్క సహకారం. అంటే మనలో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే మన బుద్ధిని, శరీరం నడుపుతోంది. దాని సహకారం. కానీ మనం దేని మీద ఆధారపడి ఉన్నాం? బయట ఉన్న ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాం, జీవ చైతన్యం మీద కూడా ఆధారపడి ఉన్నాం. ఇది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 2 ఆధారాలు గొప్పవేనా అని ప్రశ్న వేస్తే, ఈ 2 ఆధారాలకు మించి మరొక ఆధారం ఉందిట. అది తెలుసుకోవాలి. అది చాలా కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలరు. అది ఎలాంటిదో గమనించితే ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా ప్రకృతి సహకారం లేనిదే మనం ఏమీ చేయలేం కనుక ప్రకృతి మీద ఆధారపడి ఉన్నట్టే కనబడతాం. కానీ జీవ చైతన్యం లేకపోతే ప్రకృతి దేనికి పనికొస్తుంది? మనమే లేకపోతే ప్రకృతితో ప్రయోజనమే ఉంది. కానీ ప్రకృతిని వినియోగించుకునేది మన యొక్క చైతన్యం కనుక మన చైతన్యం మీదే మనం ఆధారపడ్డాం. ఒక్కొక్కడు ప్రకృతి అనుకూలించకపోయినప్పటికి కూడా మనదైన చైతన్యంతో అనుకూలంగా చేసుకోగలుగుతున్నాం కదా. కనుక అటు ప్రకృతి, ఇటు మన జీవ చైతన్యం, ఈ 2. అయితే ఇక్కడతో ఆగిపోతే నాస్తికత్వం అంటారు. ఈ రెండింటికి ఆధారం మరొకటి ఉన్నది. అది 3వ వరూధం, 3వ ఆశ్రయం. అది ఎవరంటే భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ఏ పేరు చెప్పండి, దైవము, ఏది చెప్పినా భగవదాశ్రయం అనేది 3వది. అయితే ఇక్కడ 3 అని చెప్పాం, కానీ నిజానికి రెండిటికి మూలం 3వదే. అంటే భగవదాశ్రయమే ప్రధానం. ఇది ఎలాంటిది అంటే, మీరు ఎక్కడ కూర్చున్నారంటే, ఒక ఆయన చెట్టు మీద కూర్చున్నాను అన్నాడు, ఇంకొక ఆయన బల్ల మీద కూర్చున్నాను అన్నాడు. కానీ వారు ఉభయులకి ఆధారం నేల, అది మర్చిపోవద్దు. వాడు చెట్టు మీద ఉన్నా, వీడు కుర్చీ మీద కూర్చున్నా, వారి ఆధారం నేలే. కనుక నేను చెట్టును ఆశ్రయించుకున్నానంటాడు ఒకడు, కుర్చీని ఆశ్రయించుకున్నానంటాడు వీడు. ఈ 2 కూడా భూమిని ఆశ్రయించుకున్నాయని మర్చిపోవద్దు.
ఈ ఎరుక ఎంతమందికి ఉంటుంది? అదేవిధంగా ఈ జీవరూప చైతన్యానికి, ప్రకృతి రూప చైతన్యానికి కూడా ఆధారమైన పరమాత్మ చైతన్యం అసలు ముఖ్యమైనటువంటిది. అక్కడి నుంచి చైతన్యం ప్రసరిస్తేనే ఈ రెండు పనిచేస్తున్నాయి. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుని ప్రయత్నించడమే కాకుండా దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ గుర్తుపెట్టుకోవడాన్ని ఆస్తికత అంటారు. దాని పట్ల ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉండాలని భక్తి అని అంటారు. ఇక్కడ ఈ రెండు చాలా ప్రధానం. కానీ ఆస్తికత, భక్తి రెండు విషయమని చెప్తాం. ఈ రెండుకి ఆధారమైన భగవత్ చైతన్యం ఉంది అని కొంతమంది ఉంది అని అంటారు అంతే. కానీ ఉన్నదానితో అనుబంధం ఏర్పరచుకోవడం ఏది ఉందో అది భక్తి అనిపించుకుంటుంది. కనుక నాలోనూ ఈ సమస్తమైనటువంటి ప్రకృతిలోనూ ఎవడైతే వ్యాపించి ఆధారమై ఉన్నాడో అటువంటి పరమాత్మను నేను ఆరాధిస్తున్నాను అని భావంతో ఆరాధించగలగాలి. అంటే ఇది మూడవ ఆశ్రయం. కనుక మూడు ఆశ్రయాలు మనం పట్టుకోవాలి. గట్టిగా ఆలోచిస్తే మూడు లేవు, ఒకటే ఉన్నది. అదే భగవత్ స్వరూపము. చూస్తున్న ప్రకృతిలోనే అదే, మనలోనూ అదే. ఈ రహస్యం తెలియాలి. అందుకే ధ్రువుడు కూడా నారాయణ స్తుతించేటప్పుడు యొంత ప్రవిశ్య మమ వాచమివాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తి ధరస్వధామ్న అన్యాష్ట హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం అంటాడు. ఎవడు నా లోపల ప్రవేశించే నా వాక్కును మేల్కొల్పాడో, అలాగే నా కంటికి చూపుగా, నా చేతులకు కదలిగ్గా, నా ప్రాణములకే ప్రాణంగా ఎవడున్నాడో ఆ పరమపురుషుని స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే నిజానికి కళ్ళు చేతులు ఉన్నాయి కనుక నేను బాగున్నాను అనుకుంటాం. కానీ అవి ఉండడానికి కారణమైన వాడెవడో వాడు పరమేశ్వరుడైన ఒక జ్ఞానం ఉన్నదే, అది భాగవతం మనకు తెలియజేస్తుంది. ఈ మాటని త్యాగరాజస్వామి వారు నా జీవాధార, నా నోము ఫలమా, నా చూపు ప్రకాశమా, నా నాసికా పరిమళమా, నాదు జపవర్ణ రూపమా, నా జీవాధార అని బిలహర్ రాగాలను ఆలాపన చేశారు. అక్కడ చెప్పేటప్పుడు నా చూపు ప్రకాశమా అన్నారు. అంటే మన కన్నుందుకని చూసేస్తున్నాం కానీ దానికి వెలుగ్గా ఎవడున్నాడు? అందుకే కంటికి కన్ను అయినవాడు, చెవికి చెవి అయినవాడు, ప్రాణానికి ప్రాణమైన వాడు ఉన్నాడు ఆయన పరమాత్మ. నీ లోపల ఎలా చేతనత్వాన్ని కలిగిస్తూ ఉన్నాడో జగత్తులో కూడా ఆ విధంగా వ్యాపించున్నాడు. అదే భగవంతుడు. ఆయన కేవలం జడంలా లేడు, ఆయనే అసలు చైతన్యం. ఆయన వల్ల మనం చైతన్యం పొందుతాను. జడం అనుకుంటే ఎలాగా? ఆ చైతన్య స్వరూపాన్ని చుట్టూను జగత్తులో చూడు. అంటే పంచభూతాలు మనకు ఉపయోగిస్తున్నాయంటే ఆ ఉపయోగించే లక్షణం వాటి యందున్నటువంటి చైతన్యమే కదా. కనుక పంచభూతాల్లోనూ భగవంతుని చూడడం, సూర్యచంద్రాదుల్లో కూడా భగవంతుని చూడడం మనకు అద్భుతమైనటువంటి సిద్ధాంతం దీనివల్ల ఏర్పడింది. ఈ మూడు ఆశ్రయములు. కనుక ఆశ్రయమే ఉన్నవాడు అంతా నింపి ఉంచాడు. ఇదొక్కసారి ఆలోచిస్తే ఇంకా భగవంతుని కొత్తగా ఏది అడగం. ఎవరు అడిగారని చెప్పి జలము, కాంతి ఇవన్నీ ఇస్తున్నాడు. అడగకుండానే ఇన్ని ఇచ్చిన వాడిని ఇంకేం అడుగుతామని కేవలం ఆయన తలంచి ధ్యానించి ఆయన ఏర్పరిచిన ధర్మ నియమాలను అనుసరించి జీవిస్తే చాలండి. కనుకనే ఆయన స్మరిస్తూ ఆ ప్రేమతో ఆనందంగా ధర్మ నియమాలు పాటిస్తూ జీవిస్తే అదే గొప్ప జీవనం, అదే సుఖజీవనం, అది ఆనంద జీవనం, అది వేద జీవనం. అంటే జ్ఞానంతో బ్రతకడం. వేదం అంటేనే జ్ఞానం, జ్ఞానంతో బ్రతకడం, అజ్ఞానంతో కాదు. మనం ఎవరి వల్ల ఆధారమై ఉన్నామో వారిని గుర్తుపెట్టుకోవడమే జ్ఞానం. ఆ గుర్తే ముక్తిని కూడా ఇస్తున్నది. ముక్తి అంటే భగవంతుడితో తాదాత్మ్యం చెందడమే కదా. కనుక ఏదో మరణించి ఎక్కడికో వెళ్ళి భగవంతుడు ఐక్యం అక్కర్లేదు. ఆయన ఎక్కడ లేడిని సర్వవ్యాపకుడి అంతటి నింపి ఉంచాడు కనుక ఆయన్ని స్పృహతో తలంచుకుంటూ తాదాత్మ్యం చెందితే ఇక్కడే ముక్తి వస్తున్నది కదా. అందుకే అటువంటి భగవంతుని నమస్కరించుకుంటూ నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడా కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా దాచుకో నీ పాదాలకు అని హనుమాచార్యుల వారు భగవంతుని స్తుతిస్తూ అంటారు. ఇక్కడ నేను స్తుతించాను అని అహంకరించకూడదు. అప్పటికే 1000 కీర్తనలు రచించాడు. 1000 కీర్తనలు రచించారని నేను రచించానా? నువ్వే నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి. నువ్వు స్తుతింపజేశావు. వేనామాల వెన్నుడా వినితించనంతవాడు నేనంతయ్యా నీ స్తుతించడానికి అన్నారు. ఇలా తెలుసుకున్నప్పుడు మూడవ ఆధారమైనటువంటి పరమాత్మను మనం గుర్తుపెట్టుకుంటే అహంకారాలను అణిగిపోతాయి, ధర్మమందు నిష్ఠ కలిగి ఉంటుంది. అదే మనకి పురాణములు కానీ భాగవతము కానీ ఈ స్పృహని కలిగిస్తున్నది. భగవత్ స్పృహ కలిగించడం కోసమై మనం ధార్మిక గ్రంథాలు వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆధారమైన తత్వం తెలియకుండా బతికేస్తున్నాం. దాన్ని తెలియజేస్తూ ఒక ప్రబోధం కావాలి. ఆ ప్రబోధమే శాస్త్రం ఇచ్చేటువంటి ప్రబోధం. తద్వారా మనం పట్టుకోవాల్సింది ఎవరిని? ఆ భగవంతుని పట్టుకోవాలి. కనుకనే యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం సకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని భగవద్గీతలో స్వామి బోధిస్తున్నాడు. ఎవరి వలన ఈ జగత్తు కలుగుతూ పెరుగుతూ లయమవుతూ ఉన్నదో అటువంటి పరమాత్మని
వారి వారి స్వకర్మలతో ఆరాధిస్తే సిద్ధిని పొందుతారు అని దీని యొక్క అర్థం. ఇక్కడ ఆరాధిస్తే అంటే భక్తి కలిగి ఉంటే అని అర్థం. ఇక్కడ ఆ స్పృహ ఉండడమే ఆరాధన, నిరంతరం స్మరించడం స్పృహ. ఎవరైతే నిరంతరం ఉన్నాడో ఆయన నిరంతరం మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఆయన అనుగ్రహం వల్లనే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటున్నాం. దానివల్ల కృతజ్ఞతాభావము ఉంటుంది, అదేవిధంగా భక్తిభావం వృద్ధి చెందుతుంది. అందుకే మూడవ ఆశ్రయాన్ని తెలుసుకోవడమే భక్తి, అదే జ్ఞానము, దాన్ని అనుసరించి ఉండడమే ధర్మము. ఇటువంటి విషయాన్ని వేదము చక్కగా తెలియజేస్తూ ఇటు స్వశక్తికి కూడా ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే నువ్వు కర్మ మానేసి అంతా భగవంతుడు చూసుకుంటాడు అంటే అదొక పలాయనవాదం. అంతా చూసుకున్న భగవంతుడే కర్మ చేయగలిగే శక్తిని నాకు ఇచ్చాడు కదా, ఆ శక్తితో సత్కర్మను ఆచరించాలి అని తెలుసుకుంటూ ఉండాలి. ఇలాగా వేద జీవనం వ్యక్తి యొక్క ప్రయత్నానికి పనికి ప్రాధాన్యం ఇస్తూనే భగవంతుడికి ఉనికిని అద్భుతంగా తెలియజేస్తున్నది. బుర్రను నేను తప్పింపజేస్తున్నాను అన్నాడు. తప్పింపజేయుట అంటే ఎండగట్టడం, అంటే ఎండలో వెళ్ళి తలకాయ పెట్టడం అని అర్థం కాదు. ఇక్కడ తప్పించుట అంటే తప ఆలోచన అనే ధాతు ప్రకారంగా చక్కగా తప్పించుట. అలా తప్పించితే ఆలోచిస్తే, అది ఆలోచన చాలా అవసరం. ఈ ఆలోచన నుంచి అపూర్వమైన ఆవిష్కారాలన్నీ జరిగాయి. సంస్కృతి ఎంత వికసించి, నాగరికత ఎంత వృద్ధి చెంది, విజ్ఞానం ఎంత విస్తరించిందంటే బుద్ధి పనిచేయడం వల్లే కదా. కానీ బుద్ధికి ఆలోచన అనే శక్తిని తీసుకొస్తే కొత్త కొత్త ఆవిష్కారాలు వస్తాయి. అయితే ఆ బుద్ధికి కూడా ఉపాధి శరీరం. కానీ శరీరంలో ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి. పటుత్వం ఎప్పుడు ఉంటుంది అంటే కేవలం పోషిస్తూ ఉంటే పటుత్వం రాదు. ఇంద్రియాలకు పని పెట్టాలి, అవి శ్రమపడాలి. కనుక శరీరము పుష్టిగా, బుద్ధి పుష్టిగా ఉండాలి అంటే రెండిటికి వ్యాయామం ఇవ్వాలి. బుద్ధికి ఆలోచన వ్యాయామం, శరీరానికి శ్రమ వ్యాయామం. ఈ రెండిటి వల్ల కూడాను పుష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండిటికి చుట్టూ ఉన్న జగత్తుకు ఆధారమైన భగవంతుడు కూడా తెలుసుకుంటాం. అందుకు కొత్త కొత్త ఆవిష్కారాలు రావాలి, శ్రమ పడాలి. కానీ ఈ శ్రమకి వీటన్నిటికీ ఆధారంగా పరమేశ్వరుని స్పృహ ఉండాలి. ఆ స్పృహ ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం, తప్పు చేయకుండా ఉంటాం. గొప్ప గొప్ప విషయాలు ఆవిష్కరించడం ఎంత అవసరమో చక్కగా బ్రతకడం, నీతిగా ధర్మంగా ఉండడం అంత అవసరం. అటువంటి ధార్మిక ప్రవృత్తి ఏర్పడుతుంది. కనుక ధార్మిక ప్రవృత్తి చెప్తున్నారు, శ్రమజీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు, మనిషి యొక్క ఆలోచన యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. ఏది విస్మరించారండి? అన్నీ చెప్తూ వీటికి ఆధారంగా ఉంటున్నటువంటి చైతన్యాన్ని గుర్తుపెట్టుకున్నారు. వీటికి ఆధారం అనగానే మళ్ళీ వస్తువులంటికి బల్ల ఎలా ఆధారమో అలాగ అనుకోవద్దు. ఒక బల్ల మీద 10 వస్తువులు పెట్టాం, 10 వస్తువులకి ఆధారం ఒక బల్ల. అంతేగాని వస్తువులు చూస్తున్నా కానీ ఆధారమైన బల్లను మర్చిపోతున్నాం అని చెప్పినట్లుగా ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ పరమాత్మను మర్చిపోతున్నాం అని ఉపమానం వాడారా అంటే అలా అనడానికి లేదు. ఎందుకంటే వస్తువు వేరు, మళ్ళీ బల్ల వేరు. కానీ ఇది అలా లేదు. జీవుడు ప్రకృతి కూడా పరమాత్మ నుంచి దూరంగా లేరు, దూరంగా వాడికి ఉనికి ఉండదు. బల్ల మీద వస్తువుల్లాగా జీవుడు ప్రకృతి పరమాత్మ యందు లేరు. మరి ఎలా ఉన్నారు అంటే సముద్రంలో కెరటాల్లా ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. కెరటాలు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. కనుక మన యొక్క శారీరకమైనటువంటి జీవ చైతన్యము, చుట్టూ ఉన్న ప్రకృతి, ఇదంతా ఈశ్వర చైతన్యం అనే మూడవ ఆధారం మీద ఆధారపడింది. కనుక ఎప్పుడు ఆ మూడవ ఆధారాన్ని మరువరాదు. ఆ మూడవ ఆధారాన్ని గుర్తుపెట్టుకుంటే కనిపిస్తున్నదంతా అదే అని కదా అని అప్పుడు స్పృహ కలుగుతుంది. ఆ స్పృహ కలిగితే జావా పృథివీ ఈ రెండింటి నిండా సమస్త ఐశ్వర్యాలను నింపేశాడు భగవానుడు అని ఒక్కసారి ఆనందం కూడా కలుగుతుందని. అలా కలిగినప్పుడు అన్ని వైపులా పరమాత్మకి నమస్కారం చేస్తాం. నమ పురస్తాత్ ముందు నమస్కారము, అధరాత్ పశ్చాత్తాత్ వెనుక నమస్కారము, అలాగే అన్ని వైపులా నమస్కారం అన్నారు. ఎందుకు అన్ని వైపులా ఆయన ఉన్నాడు అని తెలుసుకుని. నమ ప్రాచీ నమ దక్షిణ అంటూ దశ ప్రాచీ దశ దక్షిణ దశ ప్రతీచి అనే మంత్రం కనబడుతుంది. దశ దశ అంటే 10తో తూర్పుకి ఉత్తరానికి దక్షిణకి అన్నారు. 10తో అంటే అర్థం ఏంటంటే 10 చేతులు కలిపి అని అర్థం, అంటే నమస్కార ముద్ర అని అర్థం. ఇది వేదం నుంచి వచ్చిన ముద్ర. ఈ నమస్కారంతో 10 దిక్కుల నమస్కారం అంట. 10 దిక్కులు ఎవరికి? భగవంతుడికి నమస్కారం. ఎందుకంటే ఆయన ఒకవైపు ఉంటే ఒకవైపు నమస్కారం చేస్తాం. అన్ని వైపులా ఆయన ఉన్నాడు. అందుకే అన్ని వైపులా ఆయన ఉన్నాడు కనుక అన్ని వైపులా తిరిగి నమస్కారం చేసుకుంటున్నాం. ఇదే ప్రదక్షిణ నమస్కారం అని చేస్తాం. అన్ని వైపులా నమస్కరించడం. ఇన్ని వైపులు నమస్కరిస్తే నీకేమొచ్చింది అంటే అన్ని వైపులా ఆయన ఉన్నాడని స్పృహ వచ్చింది. స్పృహ వస్తే నమస్కరిస్తాం, నమస్కరిస్తే స్పృహ వస్తుంది కూడా. ఇది మన పెద్దవాళ్ళు అలవాటు చేసి దిగ్దేవతా నమస్కారాలని, ప్రదక్షిణ నమస్కారాలని చెప్పారు. ఇలా నమస్కరించడం వల్ల మరొక విశేషం ఏంటంటే అన్ని వైపుల నుంచి భగవంతుని రక్ష లభిస్తుందిరా. పశ్చాత్ పురస్తాత్ అతరాత్ ఉదక్తాత్ కవి కావ్యేన పరిపాహి రాజన్ అని సమస్త జగత్తుని పాలించే ప్రకాశస్వరూప భగవానుడా, నువ్వు అంతటి పరిశీలించేవాడివి. అంతటా ఉన్నాడంటే ఊరికి నువ్వు జడపదార్థంగా లేడు ఆయన. కవి అంటే సర్వత్రా ఉన్న వాటన్నిటి సాక్షిగా దర్శించేవాడు, అన్నిటి గమనిస్తున్నాడు ఆయన. అలా గమనిస్తున్న వాడిగా ఉన్నాడు.
అలా ఉన్న నిన్ను 4 దిక్కులా ప్రార్థిస్తున్నాను, 4 దిక్కుల నుంచి నువ్వు నన్ను రక్షించాలి అని ప్రార్థన చేశారు. ఇది చాలా విశేషమైన అంశం. ఈ ప్రార్థనలో అన్ని దిక్కులా భగవంతుడు ఉన్నాడని స్పృహ ఒకటి, అన్ని దిక్కుల్లో గమనిస్తున్నాడని స్పృహ, ఇది ఇంకా ముఖ్యమండి. అంతటా ఉన్నాడని ఎలా అనుకోవాలో అంతటా ఉండి గమనిస్తున్నాడు మనల్ని. అంతవాడు గమనిస్తుంటే ఒక ధైర్యం ఉంటుంది, ఒక జాగ్రత్త ఉంటుంది, రెండూ ఉంటాయి. ఆయన గమనిస్తున్నాడంటే తప్పు చేయకుండా ప్రవర్తిస్తాం, ఆయన గమనిస్తున్నాడు కనుక ధైర్యంగా ఉంటాం. తల్లి కూర్చుని ఉంటే పిల్లవాడు తల్లి చూస్తున్న ధైర్యంతో ఆమె చూపు మేర ఎలా ఆడుకుంటూ ఆనందంగా నిర్భయంగా ఉంటాడో, భగవంతుడు గమనిస్తున్నాడన్నప్పుడు మనం కూడా నిర్భయంగా ఉండాలి. అయితే తల్లి చూపు ఎంతవరకు ఉందో అంత మేరకు మాత్రమే నిర్భయంగా ఉంటాడు పిల్లవాడు. కానీ భగవంతుడి చూపు ఎంత మేర ఉంది, మేరే లేదు దానికి. కానీ అన్ని దిక్కుల నుండి ఆయన గమనిస్తున్నాడు కనుక ఒకవైపు ధైర్యం ఉంటుంది, మరొకవైపు గమనిస్తున్నాడు కనుక తప్పు చేయకుండా ఉంటాం. కనుక అన్ని దిక్కులా భగవంతుడు చూడడం, జావా పృథువుల నిండా భగవంతుడు నిండి ఉన్నాడు, నింపి ఉన్నాడు అనే మాట అంత విశేషమైనది. ఇలా అడుగడుగున చూస్తాడు కనుకనే ప్రహ్లాదుడు కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయా ఎడల్ అని ఎక్కడెక్కడ భగవానుడు ఉన్నాడు చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పిన వాటి అందే కాదు, నేను ఇంకా ఎక్కడెక్కడున్నాను చెప్పడానికి, ఆ లిస్టు చెప్పడానికి సమయం చాలదు, కానీ లేనిది ఎక్కడ చెప్పు అని ఇందుగలడు అందు లేడని సందేహం అవ్వలేదని చెప్పాడు. అది భక్తి అంటే, అది స్పృహ అంటే, అది ఆస్తికత. అది ఉంది ప్రహ్లాదుడికి, అది లేదు హిరణ్యకృష్ణుడికి. ఎందుకంటే చూస్తున్న ప్రకృతి అంతా కూడా సంపదలుగా కనబడ్డాయి, అందినంత మేర అందుకుంటున్నాడు, అందనిది అందిపుచ్చుకోవడం కోసం పరాక్రమతను చూపించాడు, ఇదే పని పెట్టుకున్నాడు ఆయన. కానీ ఈ రెండూ కూడా మూడవ ఆధారమైన పరమాత్మ యందే ఉన్నాయని స్పృహ లేకపోయింది. ఆ స్పృహతో జీవించడమే అద్భుతమైన జీవనం, అదే ఆధ్యాత్మిక జీవనం, అది ధర్మ జీవనం, అది వేద జీవనం. ఆ జీవనానికి పరమాదర్శంగానే ప్రహ్లాదుడు కనబడుతున్నాడు. ఆ ప్రహ్లాదుడు వృత్తాంతం ద్వారా భాగవతం అంత అద్భుతమైన విషయం చెప్పింది. అందుకే భక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారట, ఎందుకంటే నిరంతరం భగవత్స్పృహతో ఉంటారు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అంటాడు అన్నమయ్య. సర్వం విష్ణుమయం అయినప్పుడు, తాను అందులో ఒకడే అయినప్పుడు ఇంకా వేరే వైకుంఠం ఏమిటి? కనుక అడుగడుగున విష్ణు అనుభూతిని పొందుతున్నారు. అటువంటి జ్ఞానాన్ని మనకి వేదమాత చెప్తున్నది. అటువంటి దివ్యమైన భగవజ్జీవనానికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.